హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ మాట్లాడుకుంటున్నాం కదండి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అనమాట. సో తెలంగాణ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అండ్ స్పెషల్ కోటాలు ఏమైనా ఉంటే మాట్లాడదామండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మీరు ఇక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో. మేము ఓవరాల్గా మీకు అంత కంటెంట్ అంతా మీకు క్లియర్ కట్గా ఎగ్జాక్ట్గా ప్లేలిస్ట్ వైజ్గా మీకు ప్రొవైడ్ చేసాం. సీట్ మ్యాట్రిక్స్ నుంచి కాలేజ్ కేటగిరీ, ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్, ఆంధ్ర కానీ, తెలంగాణ, ఏపీ ఎంసెట్ కానీ, టీఎస్ ఎంసెట్ కానీ, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ కోర్సెస్ కానీ, ఆయుష్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, వాటి యొక్క కాలేజెస్ అండ్ రిజర్వేషన్స్ ఏమున్నాయి, మనకి ఎలా అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా అనమాట. అండ్ ఇలాగే అసలు కాలేజెస్ ఏమున్నాయి, అన్ని కోర్సెస్, నీట్లో ఉన్న అన్ని కోర్సెస్ యొక్క కాలేజ్ లిస్ట్ అనమాట, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. సో ఇలా మేము అన్ని ప్రొవైడ్ చేసాం. ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో దట్ మాకు ఒక సపోర్ట్ వస్తుంది అండ్ మీకు ఇన్డెప్త్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనతా నగర్ అనమాట, హైదరాబాద్. సో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మాట్లాడదాం. ఫస్ట్ ఓసీ కేటగిరీ ఫీమేల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఎంతండి, 3,491 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓసీకి స్టార్టింగ్ ర్యాంక్ 8,238 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. ఓసీ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈడబ్ల్యూఎస్వి సపరేట్గా మాట్లాడదామండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయిందండి, 21,048 ర్యాంక్ అనమాట. మేల్ కేటగిరీలో 20,318 ర్యాంక్ అనమాట. సో ఇది ఓసీకి. అండ్ ఇప్పుడు ఒకసారి ఈడబ్ల్యూసీ చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఇక్కడ చెక్ చేస్తున్నారు కదా. సో ఫీమేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అని స్టార్టింగ్ 25,521 ర్యాంక్ అనమాట. అండ్ మీరు సెకండ్ చూసుకోవచ్చు, ఓసీ మేల్ కేటగిరీలో 27,435 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఇంకా కింద ముస్లిం కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద లేవు అనుకుంటాను, ఇంకా లేవండి. సో ఇవి కింద ఉన్నవి ఇవే మీ కట్ ఆఫ్స్ కింద వస్తాయి. ఒకసారి చూడండి. ఓసీ మేల్ కేటగిరీలో 33,594 ర్యాంక్ అనమాట మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 31,138 ర్యాంక్ అనమాట. సో మనం ఇప్పుడు ఒకసారి బీసీఏ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీఏ సో బీసీఏ అనమాట, ఫస్ట్ పేజ్లో లేదు, ఇది ఓన్లీ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బీసీఏ. ఇక్కడ ఒక సీట్ ఉంది చూడండి. బీసీఏ ఫీమేల్ కేటగిరీ ఎంత అండి, 66,824 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ బీసీఏ మేల్ కేటగిరీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 86,553 ర్యాంక్ అనమాట. అండ్ మనం ఇటు ఒక కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. కట్ ఆఫ్స్ కింద సీట్స్ లేవు, ఒకసారి మీకు చూపిస్తాను. కొంచెం మౌస్ పనిచేయట్లేదు, ఇది చేంజ్ చేయాలి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీఏ ఫీమేల్ ఎంత ఆగిందండి, లాస్ట్ 87,455 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. అండ్ మేల్ కేటగిరీకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇందాక మనం చెప్పుకున్న ర్యాంక్ 86,553 అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం బీసీబీది ఒకసారి చెక్ చేద్దామండి. సో బీసీబీ కేటగిరీ, సో పైన అయితే లేవు, బీసీబీ ఉంటే ఈ పేజ్లోనే ఉంటుందండి. 1 మినిట్ అండి, మీకు కొంచెం బీసీబీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అంటే స్టార్టింగ్ 26,501 ర్యాంక్. అండ్ బీసీబీ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 29,626 ర్యాంక్. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడే ఉంటుంది అనమాట. ఫీమేల్ కేటగిరీలో 34,445 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో 34,219 ర్యాంక్ అనమాట. సో మనం బీసీసీ చూద్దామండి. ఫస్ట్ పేజ్లో అయితే బీసీసీ లేవు, ఇక్కడ కూడా ఉంటాయో ఉండదో, చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏ సీట్స్ అలాట్ చేసి లేవండి బీసీసీకి. అండ్ బీసీడీ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, బీసీడీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి, 14,743 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీ పైన. సో మేల్ కేటగిరీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 23,153 ర్యాంక్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి మాట్లాడదామండి బీసీడీవి. సో ఇవి కూడా చాలా తక్కువ సీట్స్ ఉన్నట్లు ఉన్నాయండి. సో బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ సీట్ అలాట్ చేశారు, కట్ ఆఫ్ 25,397. అండ్ మేల్ కేటగిరీకి ఇందా చెప్పుకునేదే మనకు వస్తుంది అనమాట, ఎందుకంటే ఇంకా అదొక్కటే ఉంది, ఇంకా లేవు సీట్స్. 23,153 ర్యాంక్ అనమాట. అండ్ ఇప్పుడు మనం బీసీఈవి మాట్లాడదామండి. అంటే అవి ముస్లిం మైనార్టీవి, బీసీఏ, బీసీ అండ్ డి అయిపోయి కదా. సో ఒకసారి మనం బీసీఈవి మాట్లాడదాం. ముస్లిం మైనార్టీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ బీసీఈ ఫీమేల్ కేటగిరీలో 32,899 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో సీట్ అలాట్ చేశారు, 34,620 ర్యాంక్. అంతే అనమాట, ఈ 2 సీట్స్ అలాట్ చేశారండి. సో మనం ఇప్పుడు అయితే మాట్లాడేసాం ఓబీసీ కేటగిరీ అండ్ ఓసీ కేటగిరీ. సో ఇప్పుడు మనం ఒకసారి ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ కేటగిరీ గురించి మాట్లాడుకుందామండి. సో పైన ఎక్కడైతే ఎస్సీ అయితే లేవు, సో ఇక్కడే ఉంటాయి. సో ఫస్ట్ మనం ఎస్సీ కేటగిరీ మాట్లాడదాం.
సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఏంటండి 88,358 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 90,211 ర్యాంక్. అండ్ క్లోజింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ ఫీమేల్కి 1,04,507 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 98,987. అండ్ ఎస్టీ యొక్క స్టార్టింగ్ ఫీమేల్ ర్యాంక్ ఎంత అండి 52,177. అండ్ మేల్ ర్యాంక్ ఎంత అండి 87,042 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్కి వచ్చేసరికి 92,892 ర్యాంక్. ఫీమేల్ కేటగిరీలో వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 90,306 ర్యాంక్. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నాను. ఈఎస్ఐ సనత్ నగర్ మెడికల్ కాలేజ్. అండ్ స్పెషల్ కోటాలో ఏమైనా వచ్చాయని చూద్దాం. ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేస్తారండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో 5,35,581 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓసీ ఫీమేల్. అండ్ ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామండి. స్పెషల్ కోటా ఇంక లేవండి, ఇవే ఉన్నాయి స్పెషల్ కోటాలో. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూద్దాం, మాకు ఒక సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇన్ డెప్త్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. థ్యాంక్ యూ అండి.